చచ్చిపోతే నేనేమైపోతాను అన్న భయం ఎవరిలో నన్ను కనబడుతుందా? ఎవరిలో నా ఆలోచన వస్తుందా? ప్రియమైన వారలారా, సాటి మనిషి చచ్చిపోతున్నాడు అన్నప్పుడు ఏమైపోతాడు అన్న ఆందోళన ఏమైనా ఉందా? బతికేస్తాం అనుకుంటాం. ఆలోచించవలసిన దాని గురించి ఆలోచించకుండా లోకంలో ఉన్న వాటినన్నీ తెచ్చుకొని ఓ సమస్యల సుడిగుండంలో ఇదిగో చావులోనికి వెళుతున్నాడు. కానీ చావు తర్వాత నేనేమైపోవాలన్న ఆలోచన మనిషికి చాలా చాలా మంచిది. ప్రియమైన వారలారా, నా జీవితం ఏమైపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ ఆలోచన నీ జీవితాన్ని సరిదిద్దుకునే ఓ అవకాశాన్ని కలిగిస్తుంది. నేను చస్తానేమో, నా భవిష్యత్తు ఇది కాదు, అసలు చచ్చిపోతాను, తర్వాత ఏంటి నా పరిస్థితి, అమ్మో తర్వాత ఒక అందమైన జీవితంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను బాగుండాలి అన్న ఆలోచన మనలోనికి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వయసు పెరుగుతున్న మనిషికి ఆ ఆలోచనలో రావటం లేదు. ప్రియమైన వారలారా, 60 కదా అనుకుంటున్నాడు, 70 కదా అనుకుంటున్నాడు, 80 కదా అనుకుంటున్నాడు, ఇదిగో 20 కదా అనుకుంటున్నాడు. చావుకు వయసుతో సంబంధం ఏమైనా ఉందా? ఒక చావు దగ్గర మనం ఆలోచిస్తున్నాం. ఒక మనిషి చచ్చిపోయాడన్న వార్త వినగానే మనసంతా దోలా అయిపోతుంటుంది. ప్రియమైన వారలారా, ఒక ఈగని చంపినా ఆ ఫీలింగ్ మనలో ఉండదు, ఒక దోమను చంపినా ఆ ఫీలింగ్ మనలో ఉండదు. ప్రియమైన వారలారా, పైగా ఇంట్లో దోమలు తిరుగుతుంటే చచ్చిందా అని, అది చచ్చిపోతే సంతోషపడతాం, అమ్మయ్యా ఈ రాత్రి నిద్రపోవచ్చు అని. ఓ మనిషి చచ్చిపోతే ఎన్ని వార్తలు వింటుంటాం. ప్రియమైన వారలారా, నెల్లూరులో ఉన్నాం, 2వ రోజు మీటింగ్లో ఉన్నాం. అన్న ప్రార్థన చేయండి, హాస్పిటల్లో ఉన్నారు. ఏమైందంటే గ్యాస్ లీక్ అయింది. ఇతను గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. వాళ్ళు పిలిచాడు, వెళుతున్న ఆయనను పిలిచారు. వెళ్ళాడు. వెళుతూ లైట్లు ఏమి ఆన్ చేయొద్దు అని లోపలికి వెళ్ళాడు. వీళ్ళు సరే అన్నారు. ఈ లోపు నుంచి ఈయన చెప్పింది వినకుండా కింద ఉన్న ఆమె టక్కన పైకి వచ్చింది. ఈయన చెప్పిన మాట ఆయన వినలేదు. రాగానే చీకటి ఉంది కదా, లైట్ వేసింది, సిలిండర్ పేలిపోయింది. 4 దేహాలు ఇదిగో ఆ సిలిండర్ ముక్కలు శరీరపు భాగాలలోనికి వెళ్ళిపోయాయి. చాలా విషమంగా ఉంది పరిస్థితి, చాలా విషమంగా ఉంది. ఆ రోజంతా ఇక దేనికోసం ఆలోచించాలి, ఇంకా దేనికోసం? ఒకప్పుడండి ఒక వార్త వింటే ఓ 4 రోజులు 2 నెలలు అది గుర్తొచ్చినప్పుడల్లా ఏదో దేవా అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజులో చూస్తుంటే రోజుకొక వార్త, రోజుకొకటి. 4వ రోజు మీటింగ్లో ఉన్నాం. 4వ రోజు అన్న ప్రార్థన చేయండి, మళ్ళీ ఏమైంది అన్న యాక్సిడెంట్ అయిపోయిందన్న, బ్రతకటం కష్టం అంటున్నారు. ఎలాంటి కాలాల మధ్య ఉన్నాం. ఒక్కసారి మీరు ఇంటికి వెళితే రేపొద్దున పేపర్ వస్తే ఎన్ని మరణాలు ఉన్నాయో లెక్క పెట్టండి. ప్రియమైన వారలారా, చాలదా ఆ రోజంతా? నిజంగా తండ్రి ఏంటి అని దేని మీద మనసు ఉండదు. ప్రియమైన వారలారా, పగలేంటి, ప్రతీకారాలేంటి, నువ్వు నన్ను అన్నట్టువేంటి, నేను నిన్న అన్నట్టువేంటి, ఏంటిదంతా? దేని మీద మనసు ఉంటుంది అసలు? ఒక్కసారి ఆ పేపర్లో ఆ మరణ వార్తలు చదవండి, అంతే చాలు. చనిపోయాడు అన్నారు కదా, సిలిండర్ పేలి. ఆయనకి ఏమన్నా పిల్లలంటే 2 ఆడపిల్లలన్నా, ఆ 2 కూడా చాలా చిన్నపిల్లలన్నా, చాలా చిన్నపిల్లలు. అయ్యో కుటుంబం. జంతువులకు ఏమీ లేదు ప్రియమైన వారలారా. బంధాలు, బంధుత్వాలు, కమిట్మెంటు, భవిష్యత్తు ఏమీ లేదు ప్రియమైన వారలారా. కానీ మనల్ని ఆనుకొని ఉండే కుటుంబం, మన పిల్లలు, మన పరిస్థితులు. ఒకవేళ జంతువు చనిపోయిందనుకోండి, ఏమండి గందరగోళ పడవలసిన అవసరం ఏమీ లేదు. మట్టిలో నుంచి వచ్చాయి, మట్టిలోనికి వెళ్ళిపోతాయి. కానీ ఒక మనిషి చచ్చిపోతే